ఎట్టనా చూడండి చేప కఫలా వదిలేంటదన్నా ఏ పిల్లలను బట్టి ఇటు పెద్దది అంటారా ఇటురే అది కూడా వదిలేహాడు దాన్ని కూడా వదిలేహాడు డిప్రెషన్ మా వాడికి అప్పుడే వదిలేడు ఇంక పోయింది లేదు వదిలే ఇంక అయిపోయింది పన్నీళ్ళు సాటించి వచ్చినారా నీకు ఇది నాకు అది నీకు ఇప్పుడు బాగా లేస్తారు మా వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక చేపల వీడియోలో మీ ముందుకైతే వచ్చాను. వీడియో వచ్చేసి ఏంటంటే ఒక ఆయన వచ్చేసి చేపలు అయితే పడుతూ ఉన్నాడు, ఒక ఆమె వచ్చేసి చేపలు అయితే పడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూస్తే ఘాట్లకి అయితే వేస్తున్నారు. ఇంకా మేము కూడా చేపలు పట్టేదానికి అనుకూలంగా ఉన్నదని చెప్పేసి మా వాళ్ళు కూడా బకెట్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే చల్లుతున్నాము. ఇక్కడ ఏమేమి చేపలు ఉన్నాయి, ఏమేమి చేపలు పట్టాము అనేది ఫుల్ వీడియోలో అయితే వస్తుంది. ఎవరైతే స్కిప్ చేయబాకండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కొత్త మెంబర్స్ వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసింది ఆల్రెడీ మా వాళ్ళు అయితే తోడేస్తున్నారు నీళ్ళు. ఆల్రెడీ ఇక్కడైతే తోడేసాము, అయిపోయినాయి. చేపలు కూడా పట్టేసాము. ఇంకా ఈ చేపలు కూడా ఫోన్ కూడా పడిపోయింది. ఏదిరా పడిపోయింది అవతల పెద్దదా ఇదేరా చిన్న పక్కే కదరా, పెద్ద పక్కే అంటున్నావు. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల చేపలు ఉన్నాయి. వాళ్ళగా ఉండింది, అన్నీ ఉన్నాయి. క్యాట్ ఫిష్ అయితే మాకైతే దొరకలేదు. ఏందిరా వాళ్ళ ఉందా? ఫైనల్గా మా వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ తోడేశారు నీళ్ళన్నీ. పెద్ద పక్కిరదే బేడ్స్ కాదురా, గిండిపక్కులు చూడండి. ఎన్ని గిండిపక్కులే, ఎన్ని పక్కులే ఇదిగోండి. అన్ని చిన్న ఎగట్ల చేపలు అయితే. దీంట్లో ఇప్పుడు దాకా అయితే కొరవంద అయితే కనిపించలేదు. మొత్తం పక్కిలే, బేడ్స్ పక్కిలు, గిండి పక్కిలు, తెమ్మించి ఏమి లేవు. మా ఊరు చూడండి ఇష్టంగా ఏం చేస్తున్నావురా? వస్తున్నా ఉండు. ఊరే ఈ పక్కిల కోసం ఈరోజు ఉదయం కూడా ప్లేట్లు ఎత్తుకుని మరిపోయినావరా మేము పక్కిలు తోడేదానికా. మా ఓడి అయ్యో చూడండి జామ ఎత్తాను ఇప్పుడు. ఏడ్రదా వెళ్ళింది అది కూడా. చిన్న పక్కిలు కాదురయ్యా, నీళ్ళు వదులు అన్నీ తేలిపోయి అన్నీ ఇప్పుడు బతిపోతాయి. ఎన్ని పక్కిలే అయ్యో. ఈరోజు మొత్తం పక్కిలే. ఇంకో చేప చూపిస్తా. చూడండి ఇక్కడ చేప ఒకటి. ఎట్టనా చూడండి చేప కఫలా వదిలేంటదన్నా. ఏ వస్తుందా నీ కాలికాడికి వస్తుందిరా వాళ్ళగా మొత్తం తేలిపినాయి కదా ఇయ్యా. నీళ్ళు వదులు మళ్ళీ లాస్ట్. ఏంద్రేదా ఇసుకుపురి ఉందా? రేరైపోయింది రీదా చేప. ఇసుకుపురి క్లిక్ చేయ. ఇసుకుపురి కళ్ళు నెత్తున ఉంటాయి కదా దీనికి. రేరైపోయింది ఇప్పుడు కనిపించలే. పడితే కదా చేప ఉన్నది చూడ. ఏం చేప రీదా ఏరా ఏందా? ఏయ్ ఒలుకుతా పడిపోయింది రీదా. రొయ్యి పిల్లలు మన భయ్య ఈరోజు కనిపించింది. చూపిస్తే పైన తేసిన ఉన్నది కదా మన భయ్య. ఎడా
ఇదిగో మన భయ్య కనిపిస్తుంది మన భయ్య ఇదిగో ఇదిగో మన భయ్య ఇదిగో ఇదిగో ఎక్కడెక్కడా నువ్వు వెతుకుతున్నా దొరికేసింది మన భయ్య ఈ చేపలేందే మాకు టైంపాస్ అవ్వదు యారా ఈ చేపలే కదా మన కళ అయితే సరే మన భయాన్ని సేవ్ చేసేద్దాం బతికిపో భయ్యా చేపరా మన సిగ్నేచర్ చేప కదా ఇదే ఏట కొరవేనా 2 కొరవేలు కదా ఒకటి భయ్యా ఉన్నది ఒకటి కొరవేన ఉన్నది భయ్యాని వదిలేసాడరా ఇంకేడు కొరవని చెప్పా నీళ్ళని వదిలేస్తుంటాడా ఉన్నదా ఉంది భయ్యా భయ్యాలు ఏంటో చూడు ఇందాక భయ్యాని కాలుకేసి దొక్కి అరే గోపాల ఇందాక భయ్యాని కాలుకేసి దొక్కిన భయ్యాని కిందకి వెళ్ళిపోయాం అదే ఇందాక అవినేసి లాగింది పైకి దాన్ని పట్టాడ్రా మావాడు ఒకట కొరవేనా ఏదిరా పిల్లను బట్టి ఇటు పెద్దది అంటాడ్రా ఇటురే అది కూడా వదిలేసాడు దాన్ని కూడా వదిలేసాడు డిప్రెషన్ మా వాడికి అప్పుడే వదిలేడు ఇంక పోయింది లేదు వదిలే ఇంక అయిపోయింది పోయింది అయిపోయింది సీన్ అయిపోయింది వదిలి భయ్యారా గోరా లేపురదన్నా భయ్యారా ఎదుగరా భయ్యారా పెద్ద భయ్యారా పెద్ద జామరా చేపలు పట్టాము నైట్ అయితే పడుకున్నాం అంతే ఏం చేస్తున్నావురా అది కూడా వదిలేను మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంక వదిలి పట్టినాడు రా కొరవాని కదా పిల్ల అది లాడు పిల్ల అది పట్టుకుంటే బంగారం కాదు పట్టుకుంటే ముళ్ళేడా ఎక్కతాయి ముళ్ళు నాకు తెలుసు భయ్య ఆడికి వెళ్ళి ఉంటాయిరా నీళ్ళు కాడ పన్నీర్లు ఉన్నాయి ఎత్తుకు పెన్సిల్ కూడా పడుతున్నాడు పెన్సిల్ అన్నీ సరైన పడుతున్నాడు రా గో ఏది పట్టాడు మళ్ళీ గో గిరిగిన పిల్లలు ఎదరా చింత ఫోడ్ వేసుకున్నా గో మన భయ్య ఏదో పట్టినాడు భయ్య ఇప్పుడు ఒక గుంటలో అయితే చల్లేసినాము అన్ని పక్కలు అయితే ఉన్నాయి ఒక కొరవైన పిల్లలే ఉన్నాయి కానీ ఇంకేం లేవు మన భయ్యాలు గట్రా ఉన్నాయి ఇప్పుడు ఇంకొక కాలం అయితే ఏది నీళ్ళు తోడాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇంకో కాలం అయితే నీళ్ళు తగ్గి కొడుతున్నాం ఇప్పుడు రే ఎగ్గురా ఏంద్రీ ఇది భయ్యారి ఇది రెండో గుంటగట్ట చల్లేసినాము ఒరే ఇట్ట పట్టుకునేది మేలురా పక్కలు అన్ని అవతల వేస్తున్నాడు రీడా మళ్ళీ పట్టుకుంటూ ఫస్ట్ కంచి ఇక్కడ చూడండి మాకు కాళ్ళు ఏడ దాకా వెళ్ళినాయి మోకాలు దాకా వెళ్ళింది బురద ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద చేపలు ఏమి లేవు మొత్తం చిన్న చిన్న పైకిలే
లాస్ట్లో చూపిస్తా మీకు చేపలన్నీ ఏమో పట్టాం అనేది. పన్నీళ్ళు హ్యాండింగ్ వచ్చినాయి రా నాయన, అన్నీ పన్నీళ్ళు మొత్తానికి వచ్చేసి చేపలు ఎంత పట్టినాము చూడండి. ఒక్కొక్క అవతారాలు మా వచ్చేసి లైట్గానే ఉన్నాయి. మా ఊరు చూడండి దొల్లాడాడు బురదలైతే. ఇప్పుడు మొత్తాన్ని చేపలు వచ్చేసి దగ్గర చూపిస్తారా, ఇదో ఈయను పక్కిలు జామాయిలు అయితే పట్టినాము. కొరవని పిల్లగాడు ఉన్నాయి. ఇవి వచ్చేసి మామూలు గెరిగిన పిల్లలు అవి అయితే పట్టినాము. మొత్తానికి వచ్చేసి 4 గుంటలు అయితే వెళ్ళినాము. 4 గుంటల చేప వచ్చేసి ఇవేను. మా అవతారాలు చూడండి. ఇప్పుడు ఇవి పోయి కడగతాను అనమాట. కడిగి ఇంటికి ఎత్తుకోవాలా, పొద్దుపోక ముందే ఎత్తుకోవాలి చేపలు, లేదంటే మేము తోవాల్సి వస్తుంది. ఇంకా చేపలు కడదాం, అప్పుడైతే చూపిస్తాం ఒక క్లారిటీగా వీడియో. ఇంకా కడిగేద్దాం చేసిన చేపలు. మేము చూడండి మొత్తం మేము పట్టిన చేపలు వెళ్తున్నారా. చూడండి మా వాళ్ళు మొత్తం పోగు పోయేసారు. ఒరే ఆడన పెట్టుకుని మొదలు చేసుకోమంటారా రోడ్లు ఎందుకురా. ఇది నీకు, ఇది నాకు, అది నీకు. చూడు ఇప్పుడు బాగా లేస్తారు మా వాళ్ళు. ఇప్పుడు మనిషికి ఎంత చేపలు వస్తాయో చూద్దాం. వచ్చేసి బాగా చేపలు వచ్చేసి ఇవి వచ్చినాయి మనకు. మిగతాలు కూడా సేమ్ ఆ విధంగానే వచ్చినాయి. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోవాలా. ఇప్పుడు దాకా చేపలు పట్టడం కూడా అయిపోయింది. చేపలు భాగాలు కూడా వేసుకున్నాం. మొత్తం ఇంకా సర్దుకునేసినాం. ఇంటికైతే వెళ్ళిపోవాలా. వీడియో వచ్చేసి ఇంతవరకేను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సెలవు టాటా, బాయ్.